మీకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలుసు కదా, ఏమంటున్నాడు తెలుసా? ప్రస్తుతం ఇండియాకి 2 వార్నింగ్లు ఇచ్చాడు. ఒకటి ఏంటంటే, ఈసారి భారతదేశంతో కనుక యుద్ధం వస్తే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజల ఇల్లు ఏవైతే ఉంటాయో ఆ ప్రజల ఇళ్లలోకి దూరి మరీ వాళ్ళందరినీ చంపేస్తాం అని చెప్పేసి మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే మరి ఏదో నోటు దోల వాళ్ళు ఇచ్చాడులే అని చెప్పేసి దాన్ని వదిలేస్తే మళ్ళీ నిన్నేమంటున్నాడు తెలుసా? ఒకవేళ కనుక భారతదేశంతో యుద్ధం వస్తే మేము ఏదో సరిహద్దుల్లో మేము యుద్ధం చేస్తామని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఖచ్చితంగా ఆ యుద్ధం అనేది కోల్కతా వరకు మేము వెళ్ళి యుద్ధం చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు మొత్తం కూడా మర్చిపోయినట్టున్నాడు. ఇది ఆపరేషన్ సింధూర్ అవ్వడం. ఈవెన్ వాళ్ళ సీనియర్ మిలిటరీ ఆఫీసర్లే చెప్పారు, ఒరే బాబు ఆ రోజు ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు భారతదేశం మా మిలిటరీకి అసలు ఏం చేయాలి అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. సో మరి అందుకని చెప్పేసి మా మిలిటరీలో చాలామంది కూడా వెళ్ళి మసీదులకి వెళ్ళి మొక్కున్నటువంటి సందర్భం కూడా ఉంది. సో మరి మేము మరి యుద్ధాన్ని ఆపాలి అని చెప్పేసి వెళ్ళి అమెరికా దగ్గరికి వెళ్ళాం, దాని తర్వాత రష్యా కాళ్ళు పట్టుకున్నాం. సో మరి వాళ్ళేమో మరి ఇటువైపు భారతదేశంతో మరి యుద్ధం చేస్తున్నారా, మరి నెక్స్ట్ మూవ్ ఏంది, మరి ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేశారు కదా, మరి నెక్స్ట్ దేన్ని టార్గెట్ చేయబోతున్నారు అని చెప్పేసి మరి వాళ్ళ చేత అడిగించాలి అనుకుంటే మరి వాళ్ళకు కూడా సరైన ఆన్సర్ ఇవ్వలేదు. సో దాంతో మేము భారతదేశానికి చాలా భయపడిపోయాము. సో మరి ఇంకా మరి ఇక్కడ నేవీ కూడా మా మీద అటాక్ చేయాలని చెప్పేసి చూసింది. సో మరి దానికి కూడా మేము తట్టుకోలేక మరి వెళ్ళి మరి వాళ్ళని బతిమలాడటం జరిగింది. సో దీంతో మరి భారతదేశం మా మీద ఎటువంటి యుద్ధం అంటే అక్కడతో స్టాప్ చేసేసింది. సో మరి దీంతో మేము ఊపిరి పీల్చుకున్నాం అని చెప్పేసి వాళ్ళ సీనియర్ మిలిటరీ ఆఫీసర్లే చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మరి అతను చూసుకుంటే ఇది పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చూస్తేనేమో ఇటువంటి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు అనమాట. అంటే ఖచ్చితంగా ఈసారి మాత్రం పాకిస్తాన్తో యుద్ధం వస్తే కంప్లీట్గా మరి వాళ్ళని క్లీన్ చేసేస్తే ఒక దరిద్రం పోయిద్ది అనిపిస్తూ ఉంది.